హాయ్ ఫ్రెండ్స్, కొత్త కుండ అయితే తెప్పించామండి అమ్మవారిని శుద్ధి చేసి కుండలోకి పెట్టడానికి. ఇగో నిమ్మకాయలు అయితే రెడీ చేస్తున్నారు దండకి. ఆమెకైతే నిమ్మకాయలు, వేపాకు, గాజులు, ఎక్కువ పసుపు కుంకుమతోనే చేస్తారండి. నోటొక్క నిమ్మకాయ కట్టి మాల కట్టేయాలి. కొండ దించినాక కొండకి ఇలా అన్నీ కొత్త కొండ తెప్పించి, కొత్త మూగిడి తెప్పించి అన్నీ ఇలాగా ఆ కావిడిని కూడా శుభ్రం కడిగి మొత్తం పూజ చేయాలండి. అవి దించినట్లో ముందుగా అన్నీ ప్రతి ఒక్కటి దానికి పూజ చేస్తూ దించిన కుండలో పాలు పోసి మళ్ళీ నీళ్ళు పోసి మొత్తం కడుగుతారు. కొత్త కుండకు కూడా ఇలా పూజ చేస్తారు. మా తాతయ్య వాళ్ళు అయితే గుడిసెలో ఉన్నప్పుడు మమ్మల్ని లోనకు కూడా రానిచ్చేవాళ్ళు కదండి. మొత్తం అయిపోయిందాక బయట లోన తలుపులు వేసుకొని కూర్చునేవాళ్ళు. ఇప్పుడైతే తలుపులు తీసే చేస్తున్నారు, అందుకే వీడియో అయితే తీసుకుంటున్నాను నేను. మా వారు ఆమె సామాన్ ప్రతి ఒక్కటి ఏంటి చెప్పులు లోన అయితే సోలం చిన్నది ఒకటి ఉండిద్దండి, కొండ మీద అయితే పెద్దది ఒకటి ఉండిద్ది. చెప్పులు, ఆమెకి సంబంధించినవి, గవ్వలు, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఆమె ఆడుకునే అంటాయి ప్రతి ఒక్క వస్తువు ఉండిద్ది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మాకైతే పుట్టకాడ నైట్ అంతా పెట్టి కొలుపులు చేసుకోవాలంటే పొద్దున్నే తీసుకొస్తారండి. అందరూ కొలుపులు చేసుకునేటప్పుడు ఇంటి ఎంతమంది ఆడపిల్లలు ఉండారో అంతమంది వస్తారు ఈ కొలుపులకి. ప్రత్యేకంగా 5 సంవత్సరాలకు అట్లా చేస్తూ ఉంటారు ఆమెకి. కొండ ఎత్తేటప్పుడు కూడా నిమ్మకాయలు పోసి ఓకే నిమ్మకాయ పిండి అన్నీ చేస్తారండి. మా కొలుపులు ఎప్పుడైతే కొత్తపట్నం తీసుకెళ్తారు. కొత్తపట్నం తీసుకెళ్ళి ఆమెకి అక్కడ నాగపడిగే అది పెట్టి కథ చెప్పించి కథను మళ్ళీ అక్కడి నుంచి ఊరేగింపుతో ఎక్కడైతే మా పొలిమేర ఉందో ఆ పొలిమేర నుంచి ఊరేగించుకుంటూ తీసుకొస్తారండి. మాకైతే కొలుపులు చేద్దాం అనుకునేకి 2 చనిపోయారు, అందుకని ఆపేసాము. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియో చూడాలంటే కామెంట్ అయితే పెట్టండి. ఆ వీడియోలో ఎంతమంది అయితే దించారో 5గురుగా కానీ 9 మందిగా కానీ అట్లా కుండను పట్టుకొని జాగ్రత్తగా పైకి ఆ గొలుసుతో కట్టాలండి, కుండ అనేది కింద పడకుండా. కుండ అయితే పూర్తయినాక 10 నిమిషాలు హారతి ఇచ్చేటప్పుడు బయట ఉంటారు అందరూ. తర్వాత మళ్ళీ ఇది ఉండదు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్